హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ రాజా సాబ్ మూవీ. లిటరల్లీ టూ గుడ్ మూవీ. యాక్చువల్లీ ఇది ఒక హర్రర్ కామెడీ మూవీ అన్నారు కానీ ఇది హర్రర్ కామెడీ ప్లస్ సైకలాజికల్ మైండ్ గేమింగ్ మూవీ. ఫస్ట్ హాఫ్ లో సినిమా అయితే కొంతవరకు స్లోగానే వెళ్తుంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లస్ ఆ వరల్డ్ లోకి మనల్ని ఇన్వాల్వ్ చేయడానికి సినిమా అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లోగానే రన్ అవుతుంది. మంచి కామెడీ అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో, మీకు ఎక్కడ కూడా సినిమా బోర్ రాదు, స్లో కూడా అనిపించదు. ఇక సెకండ్ హాఫ్ లోనే అసలైన మైండ్ గేమింగ్ మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక సిచ్యువేషన్ లో మీకైతే అసలు ఇది మూవీ, ఈ రాజాసాబ్ మూవీ నిజంగా మారుతి గారి డైరెక్షన్ లోనే వచ్చిందా అని అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంది రాజాసాబ్ మూవీ. ప్రభాస్ అన్న అయితే ప్రూవ్ చేసుకున్నాడు, ఓన్లీ యాక్షన్ ఫిలిమ్సే కాదు, ఇలాంటి మైండ్ గేమింగ్ హర్రర్ కామెడీ ఫిల్మ్స్ కూడా నేను చేస్తా అని తను ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్ అన్న అయితే. అండ్ ఇక హీరోయిన్స్ కి కూడా మంచి ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఏదో పెట్టాలి కదా హీరోయిన్స్ ఉండాలి కదా అని అర్థం ఏం లేదు, ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఉన్నది హీరోయిన్స్ కూడా. బట్ మారుతి గారి నుంచి అయితే అసలు ఈ రేంజ్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలే. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమనన్న, నిజంగా నేను ఆపేవారు ఎవరు లేరు. నిజంగా తమనన్న అయితే మ్యూజిక్ తో మంచి హైప్ క్రియేట్ చేశాడు మూవీలో. పీక్స్ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చాడు నిజంగా తమనన్న. బట్ కొన్ని సీన్స్ లో అయితే మ్యూజిక్ మరీ ఎక్కువైనట్టు ఫీలింగ్ వచ్చింది కొంచెం. బట్ తమనన్న అంటే మినిమం ఆ మాత్రం ఉంటుంది, టీజర్లే పగిలిపోతాయి. సో ఫైనల్లీ మూవీ అయితే చాలా బాగుంది. బట్ కొందరు యాంటీ ఫ్యాన్స్ కొంచెం మూవీ పైన బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు. మీరైతే అవేవి నమ్మకండి, మూవీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా బాగుంది మూవీ, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి మూవీ. కొందరు ఫ్యాన్సే కొంచెం బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ప్రభాస్ అన్న అనగానే కొంచెం ఫైటింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయని అనుకున్నారు. బట్ కాకపోతే ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. కామెడీ ఆస్పెక్ట్ చాలా ఉంటుంది, హర్రర్ కొంచెం ఉంటుంది, మరి భయపడంత హర్రర్ ఏమి ఉండదు, కానీ హర్రర్ తో కామెడీ అయితే బాగానే ఉంటుంది. ప్లస్ ఇది కొంచెం మైండ్ గేమింగ్ మూవీ, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మీకు చాలా బాగా ఎక్కుతుంది సినిమా అయితే. సో ఇదే గైస్ రాజాసాబ్ మూవీ రివ్యూ అయితే. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటి, నా అన్వేషణ కాంట్రవర్సీ ఏదైతే ఉందో దానిపైన ఒక కంప్లీట్ ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే నా అన్వేషణ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. అది ఎలాగో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.